చిలుకూరు బాలాజీ ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులు సౌందర్య రాజన్ వారిపై జరిగిన దాడిని, సౌందర్య రంగరాజన్ గారి పైన జరిగిన దాడిని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రామరాజ్యం పేరిట ఎవరైనా హింసాత్మకమైన ఘటనలు చేసినా ప్రభుత్వం చూస్తూ ఊరుకునేది లేదు, ఉపేక్షించేది కూడా లేదు. ఈరోజు దాడులు చేసిన వారిపై కఠినంగా ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది. నిన్న కూడా జరిగిన సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో ఒక పక్షాన వెనువెంటనే ఆ నిందితులను అరెస్ట్ చేస్తూ స్థానిక పోలీస్ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఈ సంఘటన వెనుక కారణాలేంది, అసలు రామరాజ్యం పేరిట ఈ సంఘం ఏంది, రాముని రాజ్యం ఏర్పాటు చేయాలనే కాంక్షతో ప్రతి ఒక్కరు కూడా ఈ భారతదేశానికి సంబంధించి మౌలికంగా శాంతి భద్రతలతో కూడుకున్న రామరాజ్యం రావాలి, ప్రజలందరూ సురక్షితంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలని రామరాజ్యం కోరుకుంటుంది. అలాంటి సందర్భంలో రాముని పేరిట కొన్ని సంస్థలను ఏర్పాటు చేసుకొని వ్యక్తిగతంగా మరి మతానికి సంబంధించిన అంశం విషయంలో దాన్ని బేస్ చేసుకొని ముందుకు పోవాలనే ఇట్లాంటి సంస్థలు తప్పకుండా యావత్ సమాజం అంతా కూడా ఖండించాల్సిన అవసరం ఉంటుంది. ఓ ప్రక్కన భక్తుల గురించి, దేవుడికి భక్తుడికి మధ్యలో అర్చకులు పొద్దున 5 గంటల నుంచి రాత్రి వరకు నిరంతరం ఆ అర్చక సోదరులందరూ కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ మన సమాజం బాగుండాలి, వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకుంటున్న భక్తుడు కుటుంబం బాగుండాలని నిరంతరం పూజలు చేసే అర్చకులు, ఆ ప్రధాన అర్చకుల సంక్షేమం, వారి సురక్షితం మా బాధ్యతగా మేము తప్పకుండా తీసుకుంటాం. ఎవరు ఏది చేసినా రాముని పేరును బదనాం చేసుకొని ఎవరైనా ఈ సంఘటనలకు మరొకసారి పాల్పడినా ఉపేక్షించేది లేదు. దీని వెనుక ఎవరున్నారు, దీని కారకులేంది? ఈరోజు మరి తూని ఏరియాకు సంబంధించిన వ్యక్తి, మరి ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరణ చేస్తూ మేము మా ప్రభుత్వం తరఫున అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆ ప్రభుత్వాన్ని కూడా కోరుతాం. రాముని రాజ్యాన్ని ఏర్పాటు చేసే ఒక పేరుతో అర్చకులను, ప్రధాన అర్చకులను ఈరోజు మరి వారిపైన దాడులు నిర్వహిస్తూ ప్రజల సంక్షేమాన్ని కోరే మన అందరి ప్రభుత్వాల విషయంలో వీరు ఈ విధంగా సంస్థలను ఏర్పాటు చేసుకొని శాంతి భద్రతలకు సంబంధించిన అంశం విషయంలో రాజీ లేకుండా మరి ఈ విషయం ఆ ప్రభుత్వానికి కూడా తెలియజేస్తాం. మరి ఆ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఇక్కడికి రావడం అనేది, ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ ఉన్న అర్చకులను, ప్రధాన అర్చకులు సంబంధించి ఈ విధమైన వ్యవహార శైలి ఎవ్వరు కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా, సంస్థలకు అతీతంగా అనేక మంది వారిని వచ్చి మరి పరామర్శిస్తూ ఉన్నారు. ఇక్కడున్న చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్కి వచ్చి లక్షలాది మంది ప్రతి సంవత్సరం ఆ దేవుని దర్శనం చేసుకొని ఆ దేవుని ప్రాంగణంలో ఉన్న ప్రధాన అర్చకుడికి సంబంధించి చాలా చదువుకున్న వారు పెద్ద చదువులు చదువుకొని అర్చకత్వం తీసుకొని ఈరోజు జనహితం గురించి చేస్తూ ఉన్న వారి సేవలను సంబంధించిన అంశంలో ఈరోజు అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు కూడా వచ్చి ఈ దాడిని ఖండిస్తూ ఉన్న సందర్భంలో మేము ఈ రాష్ట్రానికి సంబంధించిన మా ప్రజానికానికి, దేవాలయాలకు సంబంధించిన అర్చకులకి, అదేవిధంగా వివిధ వర్గాలకు సంబంధించిన వారి ప్రార్థనా మందిరాలకు సంబంధించిన అంశాల విషయంలో ఎవరు ఈ విధమైన దాడిని
ఆలోచన చేసినా ఉపేక్షించలేదు. కఠినంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.